లెట్స్ గో. హే గాయ్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు మనం చేయబోయే చిన్న ప్రయత్నము అదే నెయ్యి అనమాట. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను, మొత్తానికి ఈరోజు కుదిరింది. సో ఇది వీడియో తీసింది ఎప్పుడో తీసాను, బట్ ఇప్పుడు దాకా పోస్ట్ చేయడానికి నాకు కుదరలేదన్నమాట. ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి కదా, సో దానికి టైం పట్టేసింది. సో మనకు కావాల్సిన నెయ్యి మొత్తం సేకరించిన తర్వాత మనకు కోల్డ్ వాటర్ కావాలి. ఫస్ట్ వాటర్ లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసి దాంట్లో నెయ్యి వేయచ్చు. నేనేం చేశానంటే డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అదే క్యూబ్స్ లాగా తీసుకున్నాను. అండ్ వాటర్ వేసి బాగా మిక్సీ చేయాలి. దాన్ని మిక్సీ చేసిన తర్వాత అది కూడా స్పీడ్గా వేయకూడదు. వీ నీడ్ టు టేక్ ఏ బ్రేక్ అనమాట. ఒక్క నిమిషం వేసి ఆపడం అలా చేస్తూ ఉండాలి. సో చేసిన తర్వాత మనం మిక్సీ చేసేసుకొని ఫైనల్గా అది ఒక ముద్దలాగా తయారవుతుంది. వెయిట్ ఐల్ షో యూ. ఇలా సో ఇది ఒక ముద్దలాగా తయారవుతుంది. కానీ ఇలా అవ్వడానికి మనం చాలా అంటే చాలా తిప్పాలి. సో మిక్సీ చేయాలన్నమాట. దానికి కనీసం ఒక 15 to 20 minutes టైం పడుతుంది. నాకైతే నేను చాలా దాపెట్టాను. సో అదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టేసింది. సో దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ దాంట్లో నుంచి తీసేసి టూ టైమ్స్ వీ నీడ్ టు వాష్ దట్. ఎందుకంటే దాంట్లో మనం ముందు మిక్సీ వేసిన దాంట్లో పాలు సమ్ వాటర్ ఉంటాయి కదా, సో అవన్నీ వాష్ చేస్తే కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. నేనైతే వాష్ చేసేసాను, 2-3 times వాష్ చేశాను. అయినా కానీ దాంట్లో నుంచి పాలు వచ్చాయి. ఇంకా సరే వాష్ చేసేసి నేను అది చూపిలా బిట్ పెట్టలేదు. సో ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. విల్ గెట్ నెయ్యి. నాకు భలే ఇష్టం నెయ్యి అంటే. అండ్ పెట్టేసాను అనమాట. కొంచెం పెట్టే ముందు ఒక్కసారి తీసుకునే గిన్నె అనేది కొంచెం లావుది తీసుకోండి. సో నెయ్యి మాడకుండా ఉంటుంది. యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను చేసిన ఎన్నిసార్లలో ఇదే ఫస్ట్ టైం మాడకుండా రావడం. మా ఆయన అయితే అబ్బా ఫస్ట్ టైం అనుకుంటా అని చెప్పేసి ఇంకా పొగిడేశాడనమాట. వచ్చేసింది ఫైనల్గా. ఇంకా అవుట్పుట్ అవ్వలేదు. అండ్ దిస్ వాజ్ ద final output. Thank you guys, love you all.